విద్యావంతులు ఫారాలు డౌన్లోడ్ చేసుకోండి. ఎన్యుమరేషన్ పత్రాలు నింపి ఇవ్వకపోతే డ్రాఫ్ట్ జాబితాలో పేరుండదు. మీట్ ద ప్రెస్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి. రాష్ట్రంలో 3.38 కోట్ల మందికి ఎన్యూమరేషన్ ఫారాలను అందిస్తున్నాం. వాటిని నింపి BLOలకు తిరిగి ఇవ్వకపోతే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో పేరు ఉండబోదు అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి CEO సి. సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నిర్వహించిన మీట్ ద ప్రెస్లో ఆయన పాల్గొని పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆ వివరాలు: రాజధానిలో BLOలు ఎన్యూమరేషన్ ఫారాలను 40% కూడా పంపిణీ చేయలేదు. దృష్టికొచ్చిందా? క్వశ్చన్ చేశారు వాళ్ళు. ఆయన ఆన్సర్: గ్రేటర్ హైదరాబాద్ సహా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలో BLOలు కొత్తవా రావడంతో ఫారాల పంపిణీ ఆలస్యమవుతోంది. శుక్రవారం వరకు హైదరాబాద్లో 60%, రంగారెడ్డిలో 58%, మేడ్చల్లో 48% ఫారాలను పంపిణీ చేశాం. సర్ ప్రక్రియ జూలై 24లోపు పూర్తి కాకపోతే కేంద్ర ఎన్నికల సంఘాన్ని గడువు పెంచాలని అభ్యర్థిస్తాం. హైదరాబాద్లోని అత్యధిక ప్రాంతాల్లో BLOలు టీ దుకాణాలు, చెట్ల కింద ఫారాలను ఉంచుకొని ఫోన్లు చేసి తీసుకెళ్లమంటున్నారు. అదేంటి? ఒక బూత్లోని ఓటర్ల ఇల్లు ఒక చోట ఉండకపోవడం, ఒకే ప్రాంతంలో 4-5 బూతులు కలిసిపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. BLOలు ఇంటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వాలన్న భావన ఉంది. ECS వెబ్సైట్లో కూడా ఎన్యూమరేషన్ ఫారాన్ని డౌన్లోడ్ చేసుకొని వివరాలను నమోదు చేసి BLOలకు ఇవ్వచ్చు. విద్యావంతులు కాస్త సమయం కేటాయించి ఫారాలను డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేసి BLOలకు ఇవ్వండి. సర్ ప్రక్రియలో రోహింగ్యాల పేరును తొలగిస్తారా? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో రోహింగ్యాలకు ఓటర్ గుర్తింపు కార్డు ఉన్నట్టు మాకు సమాచారం ఉంది. ఓటర్ జాబితాలో ఉన్న వారికి ఫారాలు ఇచ్చినట్టే వారికి BLOలు ఫారాలు ఇస్తారు. 2002 ఓటర్ జాబితాతో సరిపోల్చి వారికి నోటీసులు ఇచ్చాక శాశ్వతంగా వారి పేర్లను తొలగించాలని EROలను ఆదేశించారు. డూప్లికేట్ ఓట్లకు ఎలా అడ్డుకట్ట వేస్తున్నారు? 1 కంటే ఎక్కువ ఓటర్ గుర్తింపు కార్డులుంటే ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాలి, జరిమానా కట్టాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఒకరికి ఆ నియోజకవర్గంతో పాటు ఢిల్లీలోనూ ఓటు ఉందని తెలిసి ఢిల్లీ ఓటర్ జాబితాలో పేరు తీసేశాం. బఫ్లా ఓట్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కొద్ది నెలలుగా డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీస్ సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తుంది. పేర్లు, ఊర్లు, ఇంటి పేర్లు సక్రమంగా లేకపోతే అనామలీస్గా వ్యవహరిస్తామని BLOలు చెప్పడం సబబేనా? ఈ పొరపాట్లు గతంలో అప్పటి BLOలు చేసినవే కదా. సాంకేతిక కారణాలతో కొన్ని తప్పులు జరిగే అవకాశం ఉన్నాయి. ఓటర్లు కూడా సరిచూసుకోవాలి. డ్రాఫ్ట్ జాబితాలో వివరాలను గమనించాలి. తేడాలుంటే BLOల దృష్టికి తీసుకెళ్లి సరిచూసుకోవాలి. అయితే అనామలీస్ కేటగిరీలోని వారికి తాకీదులు ఇస్తాం. వాటికి సమాధానం, రుజువులు సమర్పిస్తే సరిపోతుంది. భాజపా అధికారంలో లేని రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఓటర్లను తొలగించేందుకు సర్ను వినియోగిస్తున్నారనే ఆరోపణలపై మీరేమంటారు? సర్ ప్రక్రియ అమలులో ఎలాంటి కుట్రలు లేవు. సామాజిక మాధ్యమాల్లో సర్పై అపోహలను ప్రచారం చేస్తున్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంటుంది. అకారణంగా ఒక్క ఓటర్ పేరును జాబితాలో నుంచి తొలగించే అధికారం ఎన్నికల అధికారులకు ఉండదు. పేరు తొలగించాలంటే సహేతుక కారణాలను వారు లిఖితపూర్వకంగా ఫారాల్లో నమోదు చేయాలి.